హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది ఎంతో ఈజీగా పూసలదండ మనం చేసేసుకోవచ్చు. ఇది మినిమం మార్కెట్లో 400 to 500 పైనే ఉంటుంది. ఇది మామూలుగా మనం శారీస్ గుట్టుకునే పూసలేనివి, కాస్ట్లీ ఏం కాదు. నాకు ఇవే నచ్చాయి, అందుకని దీని మీద ట్రై చేస్తున్నాను నేను. అంతంత కాస్ట్లీ తెచ్చి ట్రై చేయాలంటే కష్టం కదా. ఇది శారీస్ మీద చాలా బాగుంది. అంటే ఇవేమి గిల్ట్ లాగా అట్లాగేం లేదు, కలర్ పోయేది అట్లాగేం ఉండదు. ఇవన్నీ గ్లాస్ బీడ్స్ కదా, బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడా. ముందుగా చూడండి ఏమేమి బీడ్స్ కావాలో ఈ కలర్స్ నేను తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే కలర్స్ తీసుకోవచ్చు. థ్రెడ్ వచ్చి నైలాన్ థ్రెడ్ తీసుకోవాలి, అది మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఏదంటే ఆ థ్రెడ్ వాడకూడదు. నీడిల్ కూడా సన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఏ కలర్ తీసుకోవాలో ఒకసారి చూడండి. 1 gold 3 red, 1 gold 3 white, 1 gold 1 పెరల్, 1 gold తీసుకోవాలి. వీటిలన్నీ ఎండ్ వరకు తీసుకొని వెళ్ళకుండా ఎండ్ నుంచి ఒక 10 centimeters వదిలేసి ఉండించుకోవాలి. అది మళ్ళీ నాటు వేసేదానికి అంతా కావాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్ ఉన్న గోల్డ్ బీడ్ తీసేసి వైట్ పెరలు, గోల్డ్ బీడ్ ఆ రెండిట్ల వరకే ఎక్కించాలి. కొరవట్లు అన్నింటిలోకి పోకూడదు అనమాట. అక్కడ నాటు వచ్చిందంటే మీకు షేప్ వచ్చేదానికి ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 3 white 1 gold 3 red. మళ్ళీ అక్కడికి షేప్ తీసుకుని వెళ్ళాలంటే చూడండి, ఇక్కడ వి షేప్ వచ్చేసింది. వి షేప్ వచ్చినప్పుడు వీటిని తీసుకుని ఫస్ట్ ఉన్న గోల్డ్ బీడ్ ఉంది కదా, దాంట్లోకి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు నీడిల్ వచ్చి చూడండి, ఇప్పుడు డైమండ్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎండు నుంచి ఉండే దారం తీసుకొని ఒక 2 నాట్లు వేసేసుకోండి. 2 ముళ్ళు వేసేసుకున్నారంటే అది టైట్గా ఉంటుంది, మీకు ఎక్కడికి పోదు. చూడండి, ఈ షేప్ వచ్చింది, డైమండ్ షేప్. ఇప్పుడు పైన నుంచి వచ్చేటప్పుడు పైన ఏ కలర్ ఉందో చూసుకొని కొంచెం నిదానంగా చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే, బిగినర్స్ అయితే మీకు అదే మిస్టేక్ అయిపోయి వేరే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు 3 red 1 gold 3 red తీసుకోవాలి. ఇప్పుడు కింద ఉన్న గోల్డ్ బెడ్కి వెళ్ళిపోయి మిడిల్లో ఉన్న గోల్డ్ బెడ్ ఉంది చూడ, మిడిల్లో ఉన్న గోల్డ్ బీడ్లోకి తీసుకొని వెళ్ళాలి. చూడండి, నీళ్ళు తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ షేప్ వస్తుంది. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు, అదేమి ఇబ్బంది పడాలి. నెక్స్ట్ మీరు వెళ్ళిన తర్వాత అది వస్తుంది. ఇప్పుడు చూడండి, 3 white 1 gold 1 పెరల్ 1 gold సేమ్. 1 gold వదిలేసి వైట్ పెరలు వైట్ గోల్డ్లో తీసుకుంటే నాట్ వచ్చేస్తుంది. ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నారు కదా, నెక్స్ట్ ఏముంది వైట్ 3 white 1 gold 3 red తీసుకోవాలి. పైన గోల్డ్ బెడ్లో నుంచి నీడిల్ తీసుకొని వెళ్ళాలి. చూడండి, 2 డైమండ్లు మడిలతో అదొకటి వచ్చింది. సేమ్ అట్లాగే రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నారంటే మీకు షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు పైన నుంచి వస్తున్నారు మళ్ళీ కాబట్టి రిపీట్ 3 red 1 gold 3 red. మళ్ళీ మిడిల్లో ఉన్న గోల్డ్ బెడ్లోకి మీరు దండని రివర్స్ చేసుకుంటూ ఉండాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మీకు అడ్జస్ట్మెంట్ వస్తుంది, లేదంటే కష్టం అవుతుంది. చూడండి, ఇట్లాగ అప్పుడప్పుడు దారం ముళ్ళు పడుతుంటుంది, చిన్నగా తీసుకోవాలి, లేదంటే తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీరు దండ చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. కొంచెం స్లోగా చేయండి బిగినర్స్ అయితే. ఇప్పుడు మళ్ళీ 3 white 1 gold 1 పెరల్ 1 gold తీసుకొని వెళ్ళి గోల్డ్ కింద వదిలేసి వైట్ పెరలు గోల్డ్ బీడ్లోంచి తీసుకొని వెళ్ళాలి. అప్పుడు కింద నాట్ వస్తుంది అనమాట. మీరు కావాలంటే అక్కడ కలర్ పూసలు ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ పైన గోల్డ్లోకి తీసుకుని వెళ్ళాలంటే దీన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, నేను ఇప్పుడు ఆఫ్ చేసేసాను, మళ్ళీ ఒకసారి మీకు తెలియాలని చెప్తున్నాను. కింద నుంచి వెళ్తున్నాను ఇప్పుడు, అందుకని 3 white 1 gold 3 red పైన గోల్డ్ బీడ్లోకి తీసుకుని వెళ్ళాలి నీడిల్ని. చూడండి, షేప్ వస్తుంది. మళ్ళీ పైన నుంచి వస్తున్నాం, నేను రివర్స్ చేసుకుంటున్నాను అనమాట, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ 3 red 1 gold 3 red పైనుంచి వచ్చేటప్పుడు మాత్రం మిడిల్లో ఉన్న గోల్డ్ బీడ్లోకి తీసుకుని వెళ్ళాలి, కింద నుంచి తీసుకుని వెళ్ళకూడదు. మీరు 1-2 సార్లు ట్రై చేశారంటే మీకే అర్థమైపోతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా తీసుకుని వెళ్ళాలి. మీకు ఒకసారి తెలుస్తుందని మాత్రమే నేను మళ్ళీ సెకండ్ టైం మిడిల్లోకి వచ్చి నాకు చెప్తున్నాను. ఇది అర్థమైందంటే మీరు ఒకసారి ట్రై చేశారంటే ఎంత ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, దారము కొంచెం వెనక అయిపోయిందంటే పూస పట్టుకొని కొంచెం చిన్నగా మెల్లగా లాగారంటే అది దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, మీకు షేపు నెక్కి దారం పెట్టుకొని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని అన్ని లైన్స్ వేసుకోవాలి. మొత్తం ఫుల్ బ్యాక్ వరకు వెళ్ళాల్సిందే, అక్కడ ఎక్స్ట్రా మళ్ళీ వస్తాయి.
ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకున్నామో ఆ లాస్ట్లో 2 ముళ్ళు వేసేసుకోవాలి. నాట్స్ వేసేసుకుని అక్కడి వరకు టైట్గా ఉంటుంది అనమాట. మీరు అట్లాగే తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా బీడ్స్ అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, నేను మళ్ళీ చూపిస్తాను. అప్పుడు గబక్కన ఎప్పుడైనా తెగింది అనుకుంటే అన్ని పూసలు ఊడిపోతాయి అనమాట. ఇప్పుడు కూడా మీరు ఫస్ట్ నుంచి వచ్చేటప్పుడు అక్కడక్కడ 2 నాట్లు వేసుకొని వచ్చారంటే మిడిల్లో గబక్కన ఎక్కడన్నా పోయినా అక్కడి నుంచి మళ్ళీ మనం వేసుకోవచ్చు, మొత్తం ఊడిపోయేదానికంటే. మళ్ళీ అక్కడ ఒక నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద బీడ్స్లోంచి కిందకి తీసుకొని వెళ్ళి మీరు కొంచెం మిడిల్లోకైనా వెళ్ళొచ్చు కదా, 2 స్టెప్పులు 3 స్టెప్పులు కిందకి వెళ్ళేసి అక్కడ మళ్ళీ 2-3 నాట్లు వేసుకోండి. అప్పుడు కట్ చేసి కొంచెం దారం ఉండేటప్పుడు కట్ చేసి వదిలిపెట్టుకోవాలి. మీరు ఫుల్ వర్క్ కట్ చేసారంటే అది మళ్ళీ ఊడిపోతుంది. చూడండి, నేను ఇక్కడ మళ్ళీ అక్కడ నాటేసాను, మళ్ళీ మధ్యలో నాటేసాను, మళ్ళీ కిందకి తీసుకొని వెళ్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి తీసుకొస్తున్నాను. మీరు దండ ఒక ప్లేస్మెంట్ని చేంజ్ చేసుకుంటా ఉండండి. మీకు ఎట్ట కన్వీనియంట్గా ఉంటే అట్ట తీసుకుంటా వెళ్ళి అక్కడ వెళ్ళి నాటు వేసేసుకోవాలి. అప్పుడు టైట్గా ఉంటుంది, ఈ దారం అంతా ఊడిపోదు. మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఎక్కడన్నా ఊడిపోయిందంటే మనం అక్కడ నుంచే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట, అన్నీ వేస్ట్ అవ్వకుండా. మీరు ఒకటేగా థ్రెడ్ ఉందనుకోండి, ఎక్కడన్నా గబక్కని కట్ అయిందంటే ఇది మామూలు థ్రెడ్డే, మరి గట్టిగా లాగితేనే దీనికి టైట్గానే ఉంటుంది గట్టిగానే, కానీ కొన్నిసార్లు తెగిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం చేస్తూ ఉంటే కూడా కొన్నిసార్లు తెగిపోతాయి అనమాట. చూడండి, నేను అక్కడి వరకు తీసుకుని వెళ్ళి కట్ చేసుకొని కొంచెం దారం ఉండించుకున్నాను. ఫుల్ వరకు ఎండ్ వరకు కట్ చేసేసేయకూడదు ఎప్పుడు. దాన్ని ఏం చేయాలంటే మీరు గ్యాస్ దిగడ లేకపోతే లైటర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం సగబెట్టారంటే కొంచెం ముడిలాగా వస్తుంది. అప్పుడు దాని వరకు దగ్గర వరకు తీసుకుని వెళ్ళి సగబెట్టారంటే అక్కడ వరకు అతుక్కోబోతుంది, అప్పుడు ఊడదు అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను దారం అయిపోయింది, ఎక్స్ట్రా దారం తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా దారం ఎండ్లోనే ముడేయకుండా ఒక 2-3 స్టెప్స్ బ్యాక్స్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి అక్కడ ఒక మళ్ళీ ముడేసుకోండి. చూడండి, ఎండ్ వరకు తీసుకొని వచ్చి నాటు వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే కొంచెం ఉండిచ్చి కొరవంతా కట్ చేసేసేయాలి. అక్కడ నుంచి మళ్ళీ బీడ్స్లో నుంచి లాస్ట్ ఉంది కదా ఎండ్లో, అక్కడి వరకు తీసుకొని వెళ్ళాలి. ఉండి సేమ్ ఇట్లాగే ఒక్కో దాంట్లో నుంచి ఇట్లా మెలికలు తిరుగుతా వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకునే నుంచి కొంచెం టైట్గా ఉంటుంది, ఊడిపోకుండా. స్టిఫ్నెస్ కూడా ఉంటుంది ఎక్స్ట్రా దానికి. చూడండి, ఎండ్లో ఉన్న గోల్డ్ బీడ్ వరకు తీసుకొని వెళ్ళాను నేను. ఇప్పుడు ఇది వచ్చి మెడ ఇక్కడ ముందు వరకే. ఇప్పుడు వెనక్కి తీసుకొని వెళ్ళాలంటే ఎక్కువ బీడ్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను 80 బీడ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఒక లైనే ఉండించుకోవచ్చు. నేను ఇక్కడ 2 లైన్స్ చేస్తున్నాను. ఒక లైన్ వచ్చి రెడ్, ఒక లైన్ వచ్చి వైట్. ఒక లైన్ రెడ్ ఫుల్ 80, వైట్ కూడా 80 బీడ్స్ పడతాయి. చూడండి, మీకు ఎంత కావాలంటే నెక్ సైజ్ చూసుకొని అప్పుడు పెట్టుకొని బీడ్స్ తీసుకోండి. నా వరకు 80 బీడ్స్ కావాల్సి వచ్చి ఒక కలర్కి. ఇప్పుడు మళ్ళీ తీసుకొని ఆ వైట్ బీడ్స్ తీసుకున్నాను కదా 80, ఆ వైట్ కాడ నుంచి కింద ఉన్న వైట్లోంచి తీసుకొని వెళ్తున్నాను. మీకు కావాలంటే ఇక్కడైనా నాటేసేసుకోవచ్చు, లేదంటే ఈ పక్క నుంచి ఆ పక్కకి తీసుకొని వెళ్ళారంటే దండ మీకు బాగా గట్టిగా ఉంటుంది. 2 సార్లు పడుతుంది కదా దారము థ్రెడ్, అందుకని బాగా గట్టిగా ఉంటుంది. నేనైతే 2 స్టెప్స్ తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ఈ పక్క నుంచి మళ్ళీ ఆ ఎండ్ వరకు, ఆ పక్కన కూడా ఇదే సేమ్ వైట్ రెడ్ మళ్ళీ ఫిక్స్ చేయాలి కదా థ్రెడ్కి, ఆ పక్కకి సేమ్ థ్రెడ్ తీసుకొని వెళ్తున్నాను. అన్నింటిలో బీడ్స్లో నుంచి కలుపుకుంటా వెళ్ళి తీసుకున్నా. సేమ్ ఆ పక్క రెడ్ 80, వైట్ 80 పట్టాయి అనమాట. అవి తీసుకుని వచ్చి మళ్ళీ బ్యాక్ వర్డ్ వచ్చి ఒక 2-3 స్టెప్పుల్లోకి తీసుకుని వచ్చి నాటు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 కలర్ని ట్విస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని నేను ట్విస్ట్ చేస్తున్నాను. మీకు అవసరం లేదనుకుంటే చేయని అవసరం లేదు. చూడండి దండ ఎంత బాగా వచ్చిందో. మీరు శారీ మీదకి కానీ వేర్ చేసిన ఎంతో బాగుంటుంది. ఇది ఇయర్ రింగ్ హుక్. మీ దగ్గర మామూలు హుక్స్ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు. నా దగ్గర ఇదే ఉంది, ఇదంటే ఈజీగా ఉంటుందని నేను ఇది ట్రై చేస్తున్నాను. చూడండి, ఒక వైట్ బీడ్లోంచి థ్రెడ్కి కాకుండా బీడ్కే వేసేస్తున్నాను నేను. ఇది కూడా చాలా పలసంగా ఉంటుంది ఇయర్ హుక్ కూడా, దాంట్లో నుంచి బీడ్లో నుంచి వచ్చేస్తుంది. తీసుకొని కొంచెం టైట్ చేసేసుకోవాలి. ఇందాక లూజ్ చేసుకున్నాం కదా మనం, ఇప్పుడు దాన్ని టైట్ చేసేసుకుంటున్నాం. హుక్ కొంచెం ఇది పొడుగ్గా ఉంటుంది కదా, నేను మళ్ళీ ఇచ్చాను దాన్ని మళ్ళీ హుక్ని. ఇయర్ రింగ్ హుక్ కదా, అది షార్ప్గా ఉంటుందని. ఇప్పుడు వేసుకునే దానికి చాలా బాగుంది. చూడండి దండ ఎలాగ ఉందో. చూడండి, నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. వద్దు అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి నేను సబ్ టైటిల్స్ ఇచ్చేసి మ్యూజిక్ పెట్టేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ చేయండి.